సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ కెరీర్లోనే ఐపీఎల్ చరిత్రలోనే 250 పరుగులు దాటిన మొట్టమొదటి టీం, 287 పరుగులు చేసిన ఫస్ట్ టీం. ఆ టార్గెట్ని వాళ్ళు తప్ప మరి ఇంకెవరు రీచ్ కాలేనంత దూరం నిలిపోయింది. అందరూ కప్పు కోసం చూస్తారు, కానీ మా హైదరాబాద్ మాత్రం 300 స్కోర్ కోసం చూస్తామన్నట్టే చూస్తారు. ప్రతి ఒక్క అభిమాని ఐపీఎల్ గెలిచిందా లేదా కాదు, ఈసారైనా 300 కొడుతుందా ఎస్ఆర్హెచ్ అని చెప్పేసి ఒక కసి మీద ఉంటారు ఇప్పటికీ బ్యాటర్సు. అదే విధంగా ఉంటుంది. సో ఈసారి టీం కాంబినేషన్ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, ఏ టీంతో ముందుకు వెళ్ళారు ఈసారి కావ్య మారన్ అని చెప్పేసి ఒకసారి చూసుకుందాం మనం. మెయిన్గా బ్యాటర్స్ చూసుకుందాం. ఫస్ట్ బ్యాటర్స్ వచ్చేసి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, సరిల్ అరోరా వికెట్ కీపర్, హెన్రీ క్లాసెన్, ట్రావిస్ హెడ్. ఇందులో ఎవరు హెన్రీ క్లాసెన్, అలాగే ఇషాన్ కిషన్ అండ్ సలీల్ అరోరా, వీళ్ళు ముగ్గురు స్పెషల్ వికెట్ కీపర్స్ కింద వస్తారు. ఆల్రౌండర్స్ కనుక చూస్తే హర్షల్ పటేల్, కమిందు మెండిస్ అండ్ హర్ష దుబే, బ్రైడన్ కార్స్, శివం కుమార్, క్రైన్స్ ఫులెట్రా, లియామ్ లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళు ఆల్రౌండర్స్ కేటగిరీలో, ఇంక్లూడింగ్ అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేస్తాడు కాబట్టి ఆల్రౌండర్ కోటాలు ఇచ్చేశారు నేమ్. సో బౌలర్స్ కనుక చూస్తే ప్యాట్ కమిన్స్ ది కెప్టెన్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనాద్గఢ్, ఇషాన్ మలింగా, షకీబ్ హాసన్, ఓంకార్ టార్మల్, అమిత్ కుమార్, ఫ్రాఫుల్ హింగ్, శివం మావి. వీళ్ళలో మళ్ళీ టీం ప్రిడిక్షన్ ఇస్తాను. మన బెస్ట్ టీం ప్రిడిక్షన్ ఏంటంటే, ఓపెనింగ్ వచ్చేసి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు వస్తారు. 1 డౌన్లో ఇషాన్ కిషన్, 4th వచ్చేసి హెన్రీ క్లాసెన్ 4th వస్తారు. 5th అనికేత్ వర్మ స్పెషల్ బ్యాటర్. 6th ఎవరు లియామ్ లివింగ్స్టోన్, 7th జాక్ ఎడ్వర్డ్, 8th వచ్చేసి ఎన్కేఆర్ వస్తారు నితీష్ కుమార్ రెడ్డి, 9th ప్యాట్ కమిన్స్, 10th జయదేవ్ ఉనాద్గఢ్, 11th ఇషాన్ మలింగా లేదా ఇషాన్ అన్సారీ. క్రితం సీజన్లో ఇషాన్ మలింగా చాలా బాగా వేశారు, అన్సారీ కూడా. వీళ్ళిద్దరు స్పిన్ బౌలర్స్ కాబట్టి ఇద్దరిలో వరకు ఛాన్స్ అయితే ఉంది. 11 మందిలో ఆయా మ్యాచ్లలో అవకాశం ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ హర్ష్ దూబే ఉన్నారు ఇంకా ఆల్రౌండర్స్ కేటగిరీలో. హర్షల్ పటేల్ని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. సో నేను చెప్పిన దాంట్లో అయితే హర్షల్ పటేల్ నా టీంలో అయితే లేడు. మేబీ నేను అనుకుంటున్నా జయదేవ్ ఉనాద్గఢ్ని తీసుకుంటారు, హర్షల్ పటేల్ని తీసుకోరు అని అనుకుంటున్నాను నేను. సో చాలా మంచి టీం ఈసారి, ఎందుకంటే బౌలర్స్ చూసుకోవచ్చు. కమిన్స్, జయదేవ్ ఉనాద్గఢ్, ఇషాన్ మలింగా లాస్ట్ సీజన్ బాగా వేశాడు, అంటే హైదరాబాద్లో కాదు, నాకు అంత ఐడియా లేదు. శివం మావి కూడా ఉన్నారు బౌలర్ కాబట్టి మేబీ ఆప్షనల్గా ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ వీళ్ళందరూ పార్ట్ టైం బౌలర్స్గా ఉంటారు. సో ఈసారి హైదరాబాద్ టీం కనుక చూస్తే లాస్ట్ టైం కాకుండా లాస్ట్ టైం సీజను ఫైనల్ వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. సో మొత్తానికి ఈసారి అయితే పక్కా విన్నింగ్ కాంబినేషన్తో అయితే వస్తుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ కొంచెం ఫామ్లో లేకపోయినా ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కూడా అంత మాత్రం ఇది లేకపోయినా ఐపీఎల్ అంటే అట్లా దూసుకొచ్చేస్తుంది వాళ్ళకి, అట్లా రేషం 300 కొడదామని కసి మీద ఉంటారు. ఫస్ట్ బ్యాటింగ్ పొరపాటున ఇవ్వడం ఇచ్చిండా అంతే. కేఎల్ రాహుల్కి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా ఉన్నప్పుడు కేవలం 160 పరుగుల టార్గెట్ని వాళ్ళు 9 ఓవర్లలో కొట్టేసారు. అప్పుడే కేఎల్ రాహుల్ని గోయంకా ఎల్ఎస్జీ ఓనర్ గోయంకా అందరి ముందే తిట్టడం చూసి కేఎల్ రాహుల్ ఆ తర్వాత వెంటనే ట్రేడింగ్ ద్వారా టీం మారిపోయాడు డైలీ లెవెల్స్కి. ఒక విధంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పోవడానికి కారణం మన హైదరాబాదే. ఆ విధంగా దంచి కొట్టిర్రు. సో మన కెప్టెన్ వచ్చేసి ప్యాట్ కమిన్స్, కోచ్ డేనియల్ వెటోరీ, ఓనర్ మనకు తెలుసు సన్నటెరగాలు. మనకు వెన్యూ అంటే మన స్టేడియం వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్. సో మీరు చూస్తున్నది నా ఛానల్ N19 తెలుగు.
నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్ని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. గుడ్ ఆర్ బ్యాడ్?